ఎస్ఎస్టీ టోకన్ అప్డేట్ ఆన్ May 7, 2026. ఇదైతే పొద్దున్నే 5:20కి అయితే ఈ టోకన్ సిచ్యువేషన్ స్టార్ట్ చేశారు. 3 ప్లేస్లోనూ భూదేవి కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర తిరుపతి, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర తిరుపతి, శ్రీనివాసం కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ తిరుపతి. 3 ప్లేస్లో అయితే సేమ్ టైమింగ్స్లోనే స్టార్ట్ అవుతుంది. దివ్యదర్శనం టోకన్స్ ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. ఇంకా ఒక్కరికి ఒకే టోకన్ అయితే ఇస్తారు. ఎలా అంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకోకపోతే మీ ఆధార్ కార్డ్ని ఆ టోకన్లో ఉండే నెంబర్కి అటాచ్ చేసి మీకైతే ఒక రెసిప్ట్ ఇస్తారు. మీరు ఇప్పుడు టోకన్ తీసుకొని రేపటికే మీకు దర్శనం అనేది ఉంటుంది. సేమ్ డే దర్శనం అనేది ఉండలేదు. ఇంక క్యూ లైన్లకి అయితే మిడ్ నైట్లోనే జనాలు వచ్చి క్యూ లైన్లో ఉంటారు. కానీ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ టీటీడీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లైక్ వాష్రూమ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఉంటుంది అన్ని 3 ప్లేస్లలోనూ. దానికి ఏం బాధపడట్లేదు. తిరిగా ఎన్ని జనాల టోకన్లు కావాలో అందరూ కూడా అయితే క్యూ లైన్లో నిలుచుకోవాల్సి పడుతుంది. ఎలా అంటే ఒకరికి ఒకే టోకన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండా. ఈ 3 ప్లేస్లు ఇడిచి ఇంకెక్కడానో అయితే టోకన్లు ఇచ్చేలేదు. ఇంకా టోకన్లు అయితే అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్లో అయితే కొంచెము టోకన్లు ఎక్కువగానే ఉంటుంది. ఎలా అంటే అక్కడ దివ్యదర్శనం టోకన్స్ ఇస్తారు, ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు. విష్ణు నివాసం దగ్గర అయితే కొంచెం తక్కువ క్యూ అయితే ఉంటుంది. ఇంకొండపైన దర్శనంకి వచ్చేస్తే వితౌట్ ఎస్ఎస్టీ 6 to 8 hours అనేసి ఉంది. విత్ ఎస్ఎస్టీ దగ్గర 2 to 3 hours దర్శనం అనేది అయిపోతూ ఉందంట. ఇప్పుడు ఎవరైనా తిరుమలకి పోయింటే కమెంట్స్ అయినా మీకు ఎన్ని అవర్ల దర్శనం అనేది ఆయా అనేసి. అంటే జనాల్లో కొంచెం తక్కువగానే ఉండాలంట రష్ అనేది. ఎస్ఎస్టీ టోకన్లు మీకు సిక్కలేదంటే డైరెక్ట్ ఫ్రీ దర్శనంకి అనేది వెళ్ళిపోండా. ఈ పదే మీది ఈ పదికే దర్శనం అనేది అయిపోతుంది. నెమ్మదిగా తిరుమలకి పోయి అక్కడ కోనేరులో నీళ్ళు పోసుకొని మీరు గుండ్లు కొట్టించుకొని ఉంటే గుండ్లు కొట్టించుకొని ఆడ నీళ్ళు పోసుకొని లేకుంటే వచ్చేసి కోనేరులోనూ నీళ్ళు పోసుకొని వరాహస్వామి టెంపుల్కి పోయి ఆ వరాహస్వామి దర్శనం తీసుకొని యంగ్బాంబా సత్రంకి పోయి ఇక్కడ ఇంకా భోజనం తినేసి మీ క్యూ లైన్లకి అయితే పోయి చేరకుండా నెమ్మదిగా పోయి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకొని ఇంటికి సేఫ్గా పోయేట్లు మీ జర్నీ ఉండాలని కోరుకుంటాను. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.